హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే అలసందలు బెల్లం గారెలు. సో ముందుగా అయితే ఫస్ట్ స్టెప్ నేను చెప్పేస్తాను. సో ముందుగా అయితే అలసందలు మనము 4 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోండి. డ్రైన్ చేసుకున్న తర్వాత దానిని మనం మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టెప్ 2, బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 ఫుల్ కప్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. సో సేమ్ కప్తోని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, అరౌండ్ 1.5 కప్. సిమ్లోనే పెట్టుకొని పాకాన్ని రెడీ అవ్వనివ్వండి. అందులోనే ఇలాచీ ఒకటి వేసుకోవాలి. సో మనకి పాకం కొద్దిగా చిక్కపడితే అయిపోయినట్టే అండి. సో పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేయండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లు తీసుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలాగ చేతితో ఒత్తుకోవాలి. వడలు ఒత్తుకున్న దాన్ని మనం ఇలాగ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. సో 2 వైపులా బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న వేడి గారెల్ని మనము వెంటనే బెల్లం పాకంలో వేసేసుకొని ఒక్కసారి నొక్కాలి. కిందకి ప్రెస్ చేస్తే మనకు ఆ పాకం అనేది ఈ గారెలు పీల్చుకుంటాయి. సో ఇదే ప్రాసెస్ మరి మిగతా బ్యాటర్కి కూడా వేస్ట్ చేసి గారెలు ప్రిపేర్ చేసుకోవాలి. గారెలన్నింటినీ కూడా మనం ఇలాగ బెల్లం పాకంలో నానబెట్టి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్ట్ అయిన అలసందల బెల్లం గారెలు అనేవి రెడీ అయిపోయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.